హాయ్, వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్. టెక్నికల్ వాల్యూస్ ప్రకారం చూసుకుంటూ పోతే రామ్ చరణ్ నటించినటువంటి ఈ చిత్రంలో జాన్వీ కపూర్ జోడిగా నటించింది. శివరాజ్ కుమార్ గారు, దివ్యేదు బాలీవుడ్ నటుడు, జగపతి బాబు, బొమాని ఇరానీ గారు, తర్వాత మన శివరాజ్ కుమార్ గారు నటించినటువంటి చిత్రం. టెక్నికల్గా చూస్తే కథని నాకైతే బుచ్చిబాబు గారు అండ్ సుకుమార్ అతని గురువు గారితో కలిసి కథను రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. అది టైటిల్ కార్డులో ఉందో లేదో తెలియదు. మొత్తం మీద అయితే కెమెరా రత్నవేలు గారు అద్భుతమైనటువంటి బ్లాక్ షేడ్తో లైటింగ్ ప్యాకేజ్ తోటి చాలా లైటింగ్ ప్లానింగ్ తోటి చాలా చక్కగా చేశాడు అని అయితే చెప్తా ఉన్నారు. ఇకపోతే మ్యూజిక్ విషయంలో ఏఆర్ రెహమాన్ గారి పాటలు మనం ఆల్రెడీ విన్నాం. ఆర్ఆర్ కూడా బాగుందని చెప్తా ఉన్నారు. ఆర్ఆర్ ఫిల్మ్ సోర్స్కు బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ఎసెట్గా చూపిస్తుందని చెప్తున్నారు. ఇకపోతే నిర్మాత వెంకట్ సతీష్ గారు మనకు చెప్పాడు, రామ్ చరణ్ గారు చాలా చక్కగా తన పాత్ర నిర్వహించారు. ప్రతి అంశాన్ని దగ్గర క్షుణ్ణంగా పరిశీలిస్తూ తాను సినిమాకు కావాల్సినటువంటి ఫ్రీడమ్నిస్తూ డబ్బులు ఆర్థికంగా ఫెసిలిటీస్ ఇచ్చారు కూడా చెప్పాడు. ఆ తర్వాత ఇక బుచ్చిబాబు గారు ఖచ్చితంగా ఒక హీరోని ఎలా డీల్ చేయాలో, ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడో ఖచ్చితంగా ఒక పెద్ద సినిమాలకు బాగా పెద్ద హీరోలకు ఏ విధంగా పనిచేస్తే అనుభవం ఉన్నటువంటి ఈ డైరెక్టర్ ఏం చేస్తాడో అలా చేశాడని చెప్తా ఉన్నారు. ఇది టెక్నికల్ వాల్యూస్. అందరి పాత్ర చాలా బాగుంది. ఎవరి పాత్రలో వాళ్ళు లీనమైపోయారు. ఎడిటరు నవీన్ నూలాట. ఈ నవీన్ నూలా గారు కొంచెం 3 hours సినిమాని చాలా బ్యాలెన్సింగ్, అంటే నాకు తెలిసి ఆయన కొంచెం ఎక్కువ సినిమా ఉండొచ్చు, దాన్ని తగ్గించుకొని ట్రిమ్ చేయడంలో ఆయనకు ప్రయత్నంలో ఉండొచ్చు. కానీ కొంచెం 3 గంటలకు అదిగేసరికి కొంచెం ప్రేక్షకుడు అసహనంలో కూడా కొంచెం ఉంది. ఇక మొత్తం మీద ఇది UA16+ సర్టిఫికేట్ కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళ సమక్షంలో చూడాలంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే డార్క్ షేడ్ అండ్ ఫైటింగ్ సీన్ వల్లనే కానీ బూత్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేను. మొత్తం మీద ఇది ఇకపోతే ఇది ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఆధారంగా ప్రేరణతో తీసుకున్న కథ. మరి ఎవరి నిజ జీవితంలో కథ, ఎక్కడ అయినా, ఏ ఊరు అయినా, ఆయన మనకెవరికి తెలియదే అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం మేరకు, ఫిలిం నగర్ గుసగుసల సమాచారము, అంతర్గతమైన సమాచారం వరకు ఇది బుచ్చిబాబు గారు తాను చిన్ననాడు ఆయన వయస్సులో యూత్గా బాలుడిగా ఉన్నప్పుడు 1980, 1990 దశకంలో తను ఊరిలో చూసినటువంటి ఒక పెద్దిరాజు అనే వ్యక్తి యొక్క జీవిత కథను ఆధారంగా చేసుకొని ఒక కమర్షియల్ ఫార్ములాలోకి దాన్ని అనువదించాడు, ట్రాన్స్ఫర్ చేశాడు, రూపొందించారని తెలుస్తూ ఉంది. పెద్దిరాజు గారు అంటే ఇతను మరి ఎవరు మనకు తెలియదే, ఎప్పుడు చూడలేదే, ఏ కప్పు తీసుకొచ్చాడు, ఎక్కడ సక్సెస్ అయ్యాడని వెతికే ప్రయత్నం చేస్తున్నా ఆయన రాష్ట్ర స్థాయో లేదంటే నేషనల్ స్థాయికి వెళ్ళి రికార్డు సృష్టించినట్టుగా తెలుస్తలేదు. ఆయన వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఆయన ఫోటో కూడా ఎక్కడా దొరకట్లేదు. బహుశా 80, 90 అంటే ప్రింట్ మీడియానే ఉంది, కానీ మనకి ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా లేదు కాబట్టి ఆ వివరాలు ఏం దొరకట్లేవు. మనకు అందుతున్న సమాచారక పెద్దిరాజు ఆ క్యారెక్టర్ యొక్క స్ఫూర్తిని మాత్రం తీసుకున్నాడు బుచ్చిబాబు గారు. అంటే అక్కడ గ్రామాల మధ్య, మండలాల మధ్య, పరాంగణాలు లేదా జిల్లాల మధ్య జరుగుతున్నటువంటి గ్రామస్థాయి క్రీడల విషయంలో మరి అది కుస్తీ పోటీయా, క్రికెటా, కబడ్డీ పోటీనా ఏదో కానీ ఆ పెద్దిరాజు ఆ విధంగా ఆ నైపుణ్యాన్ని కలిగి ఉండి ఊరికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ సక్సెస్ సాధించినటువంటి ఆ పెద్దిరాజు క్యారెక్టర్ని ఊరి కోసం, పేరు కోసం చేసినటువంటి ఆయన తీసుకున్న టాస్క్, ఆయన క్యారెక్టరైజేషన్ని హీరోకి ఎలివేట్ చేస్తూ హీరోని కమర్షియల్ వాల్యూతో అల్లుకున్నట్టు కథగా మార్చుకున్నాడు అని తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎవరు పెద్దిరాజు అనేది మరి బుచ్చిబాబు గారికే తెలుసు. 1980, 90 దశకంలోని కథ అంటున్నారు. బహుశా నేను అనుకుంటున్నాను అది జిల్లా స్థాయి క్రీడలుగానే ఆగి ఉండవచ్చు. మనం చూస్తూ ఉంటాం పంచాయతీరాజ్ ఎన్నిక స్థాయిలో పోటీలు, తాలూకా స్థాయి పోటీలు, జిల్లా స్థాయి పోటీలు ఉంటాయి కదా, అలాంటిదైనా జరిగి ఉండవచ్చు, లేదా గ్రామాల మధ్య జరిగి ఉండవచ్చు. అక్కడ ఆయన యువకుడిగా చూస్తున్నప్పుడు ఆ కథలో నుంచి ఆ స్పార్కుని పట్టుకొని, అంటే ఊరి కోసం, పేరు కోసం ఒక నలుగురు పనికొచ్చి దానికోసం టాస్క్గా తీసుకొని పెద్దిరాజు ఆడిన తీరు ఈయనని మస్మరైజ్ చేసింది. అదిని తీసుకొని విజయనగరంలో కథగా మార్చుకొని ఈ అదే క్యారెక్టర్ తీసుకొని గ్రామీణ నేపథ్యాన్ని, హీరో యొక్క మాస్ ఎలిమెంట్, కమర్షియల్ వాల్యూస్ని యాడ్ చేస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే చేసుకున్నాడు బుచ్చిబాబు గారు. ఇది తెలుస్తూ ఉంది. ఇకపోతే ఇంకొక టాపిక్ దీంట్లోనే ఇంకేంటంటే ఈ క్రీడల
కథాంశంతో చాలా చిత్రాలు వచ్చాయి మనకు. వాటిని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. అవి ఏంటో, క్రీడలు ఊరి కోసము, గ్రామం కోసము, క్రీడా నేపథ్యంతో ఒక జట్టు ఒకవైపు, అంటే 2 పార్ట్, ఒకవైపు అనగబడడం కానీ, విలన్లు వ్యతిరేకంగా చేయడం కానీ, ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు చేయడం కానీ, ఒక స్పోర్ట్స్నిగా తీసుకొని, టాస్క్గా తీసుకొని హీరోలు గెలిచిన తీరు, అది దాని క్లాస్ ఏదైనా కావచ్చు, ఊరి కోసం కావచ్చు, ప్రియురాల కోసం కావచ్చు, అమ్మ కోసం కావచ్చు, మన కాలేజీ కోసం కావచ్చు, కథలతో వచ్చిన సినిమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఊరి కోసం చేసినటువంటి రంగస్థలం సినిమా అతడు పెద్ద చిత్రానికి అత్యంత దగ్గరికి పోలికలు ఉన్నటువంటి కథగా అనిపిస్తూ ఉంది. ఊరిలో ప్రెసిడెంట్ మీద తిరుగుబాటు కోసం చేశాడు. ఇది క్రీడల కోసం కాదు కానీ రంగస్థలం కోసం జరిగేటువంటి కథ. ఇకపోతే పుష్పతో కూడా కొంతమంది పోలుస్తూ ఉన్నారు. ఇది పుష్పతో ఎందుకు పోలుస్తున్నారంటే, పుష్ప కూడా ఆత్మగౌరవం కోసం, తన ఇంటి పేరు కోసం కష్టపడి ఆయన ఎదిగి ప్రభుత్వాలని ముఖ్యమంత్రిని మార్చిన తీరు ఒకటి పుష్ప ది రైజ్ కథతో కూడా పోల్చుకుంటున్నారు. తర్వాత సై చిత్రం కూడా ఉంది. ఈ సై చిత్రం ఏంటంటే, కాలేజీని ఊరిని కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ఆ రెబ్లింగ్ ఆట ఏదో ఉంది కదా ఆ సినిమాలో, ఆ ఆట తీరు, స్పోర్ట్స్ విలన్ని ఎదురు ఇచ్చాడు, రన్నింగ్ కథాంశంతో వచ్చిన చిత్రం. పెద్ద కూడా అలాగే ఉందని ఒక వార్త. ఇంకొకటి సై చిత్రము, ఆ తర్వాత ఇంకోటి మళ్ళీ రావా అనే ఒక చిత్రం ఉంటుంది, జెర్సీ మాదిరిగా. జెర్సీలో కూడా క్రీడా స్ఫూర్తితో వచ్చినటువంటి చిత్రం. ఇట్లా క్రీడా స్ఫూర్తితో వచ్చినటువంటి చిత్రాలు ఇవి. టాస్క్ కోసం, ఊరు కోసం టాస్క్ తీసుకొని హీరో క్యారెక్టర్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేసిందంటే కథాంశాలు ఇవి. ఇవన్నీ కూడా కథా ప్లాట్ఫామ్స్ అంటాం, కథా మూలాలు అంటాం. కథలు ఏవైనా సరే కథనం గొప్పతనంగా ఉండాలి. స్పష్టంగా చెప్తున్నాం, కథలు ఏవైనా సరే కథనం గొప్పతనంగా ఉండాలి. ఇక్కడ నేను ఇంకొక కొటేషన్ చెప్పదలుచుకున్నా. ఒక డైరెక్టరు, ఓకే, ఒక రచయిత గొప్పతనం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టరు అంటే ఇక్కడ సినిమాలు పాత కథలే ఉంటాయి. ఇక్కడ గొప్పతనం, డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే, నలుగురికి తెలిసేలా కొత్త కథ చెప్పాలి, కొత్త విషయం చెప్పాలి. నలుగురికి కొత్త విషయాలు తెలిసేలా కథ చెప్పాలి, లేదా నలుగురికి తెలిసిన కథనే కొత్తగా చెప్పగలగాలి. ఇది డైరెక్టర్ గొప్పతనం. ఈ విధంగా ఈ విషయంలో బుచ్చిబాబు గారు మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అంటే ఎందుకంటే ఈ కథా ప్లాట్ఫామ్స్ చాలా చిత్రాలు వచ్చినా దీన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసి సినిమాను మరొక్కసారి సంక్రాంతి తర్వాత ఈ 2026లో అన్నీ కూడా తెలుగు సినిమాకు విజయాలనే ఇచ్చింది. మళ్ళీ చాలా, అంటే ఈ మధ్యకాలంలో పెద్ద చిత్రాలు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ అయ్యి విజయడాకా మోగిస్తుంది. కలెక్షన్లు ఊచకొత్తే ఉంటుందని అభిమానులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ సినిమా నా ఉద్దేశంలో ఖచ్చితంగా నెగిటివ్ టాక్ అయితే రాలేదు, పాజిటివ్ టాక్ ఉంది. మరి అది ఊచకొత్త టాక్ అవుతుందా లేదా ఒక మాదిరి చిత్రంగా ఉంటుందనేది కాస్త ఒక్క రోజు ఆగితే ఇంకా క్లారిటీ వస్తుంది. మొత్తం అయితే ఈ సినిమా అయితే డిజాస్టర్ కాదు, నెగిటివ్ ఫిలిం కాదు, డిబేట్ టాక్ కాదు, పాజిటివ్ వే వెళ్తూ ఉంది. మనం చూద్దాం మళ్ళీ రేపటి వరకు ఎలాంటి వార్తలు ఉంటాయో.